బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. Closed doors, I'm a fool for your love. హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ యాప్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. సో మనం ఆల్రెడీ ఆర్గానిక్ రీజన్స్ నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా రిడక్షన్ రియేజెంట్స్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి లిథియం అల్యూమినియం హైడ్రైడ్, ఎల్ఏహెచ్, సోడియం బోరోహైడ్రైడ్, ఎస్బిహెచ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే బెటర్. అండ్ దెన్ ఈ ప్రాసెస్లో మొన్న ఒక టేబుల్ కూడా ఇచ్చాను మీకు, అన్షార్టన్ రియేజెంట్స్ అని. అందులో మొత్తం కంప్లీట్ ఆక్సిడేషన్ రియేజెంట్స్ అండ్ రిడక్షన్ రియేజెంట్స్ అండ్ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ చూపించాను. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. అందులో మనకు కొత్త రియేజెంట్స్ ఏమైనా వస్తే కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద రెడ్యూసింగ్ రియేజెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ ఆర్డర్లో నేను కంప్లీట్ చేస్తాను సార్. మొత్తం రెడ్యూసింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అన్ని ఒక దగ్గర పెట్టాను. ఎలక్ట్రోఫైల్ ట్రాన్స్ఫర్ అంతా రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని ఒక దగ్గర, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అంతా ఒకటి. ఇక్కడ ఏమవుతుందంటే H+ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏదేమో H- ట్రాన్స్ఫర్ అయ్యి రెడ్యూస్ అవుతుంది. ఇందులో ఉన్న అన్ని రియేజెంట్స్లో H- అనేది రెడ్యూస్ అవుతుంది. H- ట్రాన్స్ఫర్ అయ్యి రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడేమో H+ అనేది ఎలక్ట్రోఫైల్గా రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడేమో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయ్యి రిడక్షన్ రియేజెంట్స్ అనేవి జరుగుతాయి. ఎక్కడెక్కడంటే బ్రిడ్జ్ రిడక్షన్, క్లెమెన్సన్, ఉల్ఫ్కిష్నర్ అండ్ డైఎమైడ్. ఇలా మొత్తం టోటల్ ఈ రిడ్యూసింగ్ ఏజెంట్స్ మనం కమాండ్లో ఉంచుకుంటే మ్యాక్సిమం మనం బిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో మనం టుడే రియేజ్ ఏంటంటే లూచిస్ సాల్ట్, వన్ ఆఫ్ ద సోడియం బోరోహైడ్రేట్ తర్వాత సాల్ట్ రియేజెంట్ సార్. ఇది లూచిస్ సాల్ట్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ లూచిస్ సాల్ట్ యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుందంటే NaBH4 సీరియం క్లోరైడ్ 6 వాటర్ మాలిక్యూల్స్. ఈ కాంబినేషన్ మొత్తాన్ని మనం లూచిస్ సాల్ట్ అంటాం సార్. ఇక్కడ మనం LAHలో, SBHలో కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే సెలెక్టివ్గా సోడియం బోరోహైడ్రేట్ చేస్తుందని, అదేవిధంగా LAH అనేది నాన్ సెలెక్టివ్గా అన్నిటిని మనకి రెడ్యూస్ చేస్తుంది. ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర మాత్రమే LAH అనేది కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ని రెడ్యూస్ చేస్తుంది మొత్తం ఎగ్జాంపుల్స్ సహా డిస్కస్ చేసాం. ఈ లూచిస్ సాల్ట్ యొక్క NaBH4 కాంబినేషన్లో ఉన్న ఈ లూచిస్ సాల్ట్ అనేది ఎటువంటి గ్రూప్స్ని మెయిన్గా రెడ్యూస్ చేస్తుంది అంటే ఇట్స్ రెడ్యూస్ మెయిన్లీ లెస్ సెలెక్టివ్, less reactive functional groups. Okay, leucine salt mainly reduces less reactive functional groups. Okay, selectively లెస్ రియాక్టివ్ ఫంక్షన్ గ్రూప్స్ని మనకి చేస్తుంది. ఏంటి లెస్ రియాక్టివ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్టెంట్లో ఆల్డిహైడ్, కీటోన్ ఉందనుకోండి సార్. మనకి దేన్ని లూచిస్ సాల్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది అంటే ఆల్డిహైడ్ ఈజ్ ద మోర్ రియాక్టివ్, కీటోన్ ఈజ్ ద లెస్ రియాక్టివ్. దట్స్ వై లూచిస్ సాల్ట్ మస్ట్ రెడ్యూసెస్ ద కీటోన్ బికాస్ ఆఫ్ ద లెస్ రియాక్టివ్ అండ్ ఇట్ ఈస్ ఎందుకు కీటోని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. నేను మెకానిజం అది సేమ్ మెకానిజమే LBHలో, SBHలో డిస్కస్ చేసి ఉన్నాను. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒకే ఫంక్షనల్ గ్రూప్లో మనకి ఆల్డిహైడ్ ఉంది, కీటోన్ ఉంది. లూచిస్ సాల్ట్ అనేది దేన్ని రెడ్యూస్ చేస్తుంది అంటే selectively less reactive functional group, that is the ketone when compared to aldehyde, because ఎందుకు అంటే NaBH4 ఇన్ కాంబినేషన్ విత్ సీరియం క్లోరైడ్ సాల్ట్తో కాంబినేషన్ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే కీటో కార్బనైల్ గ్రూప్ అనేది మోర్ న్యూక్లియోఫిల్. కాబట్టి ఏమంటున్నాను అర్థమవుతుందా? కీటో CO గ్రూప్లో CO గ్రూప్ అనేది మోర్ న్యూక్లియోఫిలిక్ when compared to aldehyde.
బికాస్ ఆఫ్ మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి మోర్ న్యూక్లియోఫిల్ దాన్ ఆల్డిహైడ్ కాబట్టి సీరియం అయాన్స్ అనేవి కోఆర్డినేట్ దీంతో అవుతాయి సార్, దీంతో కన్నా. ఎలా అంటే ఇలా చిన్న రీజను మనకి ఏది రెడ్యూస్ అవుతుందో తెలిసిపోతే సరిపోద్ది. ఇక్కడ ఈ లూచి సాల్ట్ వేసుకోవడానికి నేను అందులో సీరియంస్ క్లోరైడ్ ఉంది కదా సార్, ఇక్కడ కోఆర్డినేషన్ అనేది దీంతో అవుతుంది సార్. ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద కీటో గ్రూప్ ఈస్ ద మోర్ న్యూక్లియోఫైల్ వెన్ కంపేర్ టు aldehyde. That's why cerium ions coordinates with the keto carbonyl oxygen and makes keto carbonyl carbon have highly electron deficient. ఓకేనా, ఇలా కోఆర్డినేట్ అవ్వడం వల్ల ఇది టోటల్ ఈ కార్బన్ అనేది కార్బన్ అనేది హైలీ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవుతుంది. అప్పుడు మనకి NaBH4 అనేది రెడ్యూసింగ్ అనేది ఈజీగా దీన్ని చేస్తుంది. అందువల్ల మాత్రమే ఆల్డిహైడ్ కన్నా కీటో ఫంక్షనల్ గ్రూప్ అనేది NaBH4 కాంబినేషన్ లూచి సాల్ట్ కాంబినేషన్లో కీటో ఫంక్షనల్ గ్రూప్ ఎక్కువగా రెడ్యూస్ అవుతుంది వెన్ కంపేర్ టు మోర్ రియాక్టివ్ గ్రూప్ లైక్ ఆల్డిహైడ్స్. ఓకే, కమింగ్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనుకుంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్ చూడవచ్చు. చాలా ఎగ్జాంపుల్ చూసే ముందు మనము ఇలాంటి పాయింట్స్ ఏమైనా చూద్దాం సార్. ఏంటి పాయింట్ అంటే NaBH4కి NaBH4 లూచి సాల్ట్కి ఏంటి తేడా అంటే ఇట్ రెడ్యూసెస్ లెస్ రియాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్స్. బికాస్ ఆఫ్ ద లెస్ రియాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్ దగ్గరికి మనకి సీరియం అనేది అటాచ్ అవుతుంది కాబట్టి NaBH4 వాటిని మాత్రమే రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే హియర్ రిజియో సెలెక్టివ్ సార్. ఇక్కడ దీన్ని ఏమంటామంటే రిజియో సెలెక్టివ్ అంటే స్టీరియో కెమిస్ట్రీతో ఏం ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే సార్, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పాను కదా స్టీరిక్ ఫ్రీ అని చెప్పాను కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూస్ అనేది లెస్ క్రౌడెడ్ సైడ్, మోర్ క్రౌడెడ్ సైడ్. లెస్ క్రౌడెడ్ సైడ్ అయితే ఒకలా జరుగుతుంది, మోర్ క్రౌడెడ్ సైడ్ ఒకలా జరుగుతుంది కదా. అలా ఈ రియేజెంట్ అలాంటి బిహేవియర్ ఉండదన్నమాట. దెర్ ఈజ్ నో డిపెండ్స్ అపాన్ క్రౌడీనెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్, మనకి దీని మీద ఈ రియేజెంట్ ఈ కాంపౌండ్ మీద మనకు లూచి సాల్ట్ అనేది అప్లై చేస్తే మనం ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పుకున్నాం సార్, మనకి కీటో గ్రూప్ అనేది more selectively reduces with the Lucci salt because of the more nucleophilic center. That's why, and more nucleophilic center and more electron deficient carbon. That's why NaBH4 reduces the less reactive functional group like keto functional group when compared to aldehyde. కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఇక్కడే రెడ్యూస్ అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ అబౌవ్ ది ప్లేన్లో ఉంది కదండి, ఈ అదర్ ఫంక్షనల్ గ్రూప్ అనేది అబౌవ్ ది ప్లేన్లో ఉంది కాబట్టి క్రౌడ్నెస్ అనేది వస్తుంది అనుకుంటాం కదా. జనరల్గా మనం LHలో కానీ SBHలో కానీ చూసినట్లయితే మనకి అబౌవ్ ది ప్లేన్లో బల్కీ గ్రూప్ ఉంటే బిలో ది ప్లేన్లో హైడ్రైడ్ అయాన్ ట్రాన్స్ఫర్ అయ్యి మనకి OH అనేది ఒకలా వస్తుంది. కానీ ఇక్కడ NaBH4 ఉంటుంది కదండి, లూచి సాల్ట్లో కూడా NaBH4 ఉంటుంది కదా. NaBH4 ప్లస్ సీరియం ఫస్ట్ సీరియం సాల్ట్ అనేది కీటో గ్రూప్కి అటాచ్ అయిపోయిన తర్వాత హైడ్రైడ్ అయాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అది మెకానిజం కదా. ఈ హైడ్రైడ్ అయాన్ జనరల్గా ఓన్లీ NaBH4 ఉన్నప్పుడు దీనికి అనుగుణంగా వెళ్తుంది అనమాట. అబౌవ్ ది ప్లేన్లో ఉంటే బిలో ది ప్లేన్లో ఫంక్షనల్ గ్రూప్ దగ్గరికి వెళ్ళి రెడ్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ సేమ్ సైడ్ ఆఫ్ స్టీరిక్ సెంటర్ వైపు వెళ్తుంది అనమాట. అంటే ఇది అబౌవ్ ది ప్లేన్లో ఉంటే ఇది అబౌవ్ ది ప్లేన్లోనే మనకి హైడ్రైడ్ అయాన్ ట్రాన్స్ఫర్ అయ్యి మనకి బిలో ది ప్లేన్లో OH అనేది రెడ్యూస్ అవుతుంది. అర్థమైందండి, క్వైట్ ఆపోజిట్ మీరు అబ్జర్వ్ చేయాలి. హైడ్రైడ్ అయాన్ అనేది సేమ్ క్రౌడెడ్ సైడ్ స్టీరియో కెమిస్ట్రీ చూసినప్పుడు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్ మీరు ఒకసారి నోటీస్ చేసినట్లయితే మళ్ళీ సేమ్ లూచి సాల్ట్ అప్లై చేసామనుకోండి సార్. లూచి సాల్ట్ దేని కీటో ఫంక్షన్ గ్రూప్ ఎక్కువ మనకి రెడ్యూస్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు కూడా కీటో గ్రూప్స్ ఫంక్షన్ గ్రూప్, కానీ ఇది చూసుకున్నట్లయితే ఐసోలేటెడ్ ఫంక్షన్ గ్రూప్. ఇది చూసినట్లయితే కాంజుగేటెడ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఈ పాయింట్ చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. సో లూచి సాల్ట్ మోర్ ప్రిఫరబుల్లీ రెడ్యూసెస్ ద కాంజుగేటెడ్
కీటో ఫంక్షనల్ గ్రూప్ అండ్ కంపేర్ టు ఐసోలేటెడ్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ మనకు తెలిసిపోయింది. కాంజుగేషన్ ఉన్నప్పుడు ఉన్న ఫంక్షనల్ గ్రూపే మనకి ఎక్కువ రెడ్యూస్ అవుతుంది వన్ కంపేర్ టు ఐసోలేటెడ్. ఓకే, సింపుల్, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ చూసుకున్నట్లయితే సేమ్ లూచి సాల్ట్ వేస్తాం కదండి. ఆబ్వియస్లీ మనకి ఏం తెలుస్తుంది సార్, మనకి ఆల్డిహైడ్ ఉంది, కీటో ఉంది. ఓకే, ఆల్డిహైడ్ ఉంది, కీటో ఉంది, ఖచ్చితంగా కీటో ఫంక్షనల్ గ్రూపే అవుతుంది. ఒకవేళ ఇక్కడ కూడా కీటోన్ ఉంది అనుకోండి సార్, ఇది కాంజుగేటెడ్ కీటోన్, ఇది నార్మల్ కీటోన్, కాబట్టి ఖచ్చితంగా ఈ ఫంక్షనల్ గ్రూపే మనకి ఈజీగా రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది మనకి OH రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఓకే, ఇక్కడ తెలుసుకోవాల్సింది 4 పాయింట్లు సార్. ఇది రెడ్యూస్ అనేది ఏం చెప్తుంది సార్, రెడ్యూస్ అనేది ఇక్కడ రాస్తాను, జస్ట్ 4 పాయింట్లు మనకి నోటెడ్ పాయింట్లు అనమాట. ఓకే, మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం కన్నా బిట్ చేయాలన్నమాట. లూచి సాల్ట్ వేసాడు, 2 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నాయి. సెలెక్టివ్గా మీరు ఏం చేయాలంటే లెస్ రియాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్ విల్ బీ సెలెక్టివ్లీ రెడ్యూసెస్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ there is no steric crowding, steric free reducing agent అనొచ్చు, steric free reducing agent. And when compared to isolated keto group or isolated functional group, conjugated functional group will be preferably reduces. And then isolated కన్నా కాంజుగేటెడే మనకి ఈజీగా రెడ్యూస్ అవుతుంది. వన్ కంపేర్ టు కాంజుగేటెడ్ చెప్పుకున్నాం, ఐసోలేటెడ్ చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఓన్లీ కీటో గ్రూపు, కాంజుగేటెడ్ కీటో గ్రూప్ ఉంటే మనకి ఏం చూడాలి సార్, కాంజుగేటెడ్ కీటో గ్రూప్ అనేది త్వరగా వన్ కంపేర్ టు నార్మల్ కీటో గ్రూప్. ఓకే, ఆ 4 పాయింట్లు 4 ఎగ్జాంపుల్ ఇచ్చాను సార్ మీకు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లూచి సాల్ట్. జస్ట్ ఫంక్షనల్ గ్రూప్ రియేజెంట్ ఏంటి, ఏం చేస్తుంది, ఇందులో ఉన్న పాయింట్స్ ఏంటి, ఎక్కువ డెప్త్ నేర్చుకోక్కర్లేదు, మనం బిట్ పెట్టినట్టు ఉంటే సరిపోతుంది. ఓకేనండి, అన్ని రెడ్యూసింగ్ ఏజెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. లూచి సాల్ట్ ఈ వీడియోలో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో ఈ రియేజెంట్స్ అన్నీ వస్తాయి. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.